తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కావస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలకి వెన్నుపోటు తప్ప ఇంకొకటి లేదు. ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా పూర్తిగా అంటే సంపూర్ణంగా ఏ హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడిచి మరి చరిత్ర 2 సంవత్సరాలు సృష్టించాడు ఆయన. అయితే ఇక్కడ మనం కూడా గమనించాల్సిందంటే చంద్రబాబు నాయుడు గారి గత చరిత్ర చూస్తే ఆయన రాజకీయ ప్రస్థానం వెన్నుపోటుతోనే ప్రారంభమైంది. మొట్టమొదటిగా పిల్లనిచ్చిన మామకి అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పిల్లనిస్తే కూతుర్నిచ్చి వివాహం చేస్తే మామకే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ప్రస్థానం ఈరోజు వరకు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎన్నికలకు ముందు హామీలు ఇస్తారు. ఆయన అలవిగానే హామీలు ఇస్తారు, ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తారు. ఎన్నికలు అయిన తర్వాత ఆ హామీలన్నిటిని గాలికి వదిలి ప్రజలకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమాన్ని చేస్తారు. మరి అందులో భాగంగానే 2024 ఎన్నికలకు ముందు కూడా ప్రజలకి సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అంతకు మించి చేస్తానన్నారు. ఏది కూడా ఈ రోజుకి అమలు చేసిన పరిస్థితి కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇక నవరత్న కార్యక్రమాలని ప్రజలకు చెప్తే 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలని మేనిఫెస్టోలో పెడితే 2019లో ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు అధికారం వచ్చిన మొదటి రోజు నుంచే మొదటి సంతకంతోనే చెప్పిన కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి మరి చెప్పని కార్యక్రమాలు కూడా చేసి చూపించాం. మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పిన హామీలు నెరవేర్చే క్రమంలో డీబీటీ పద్ధతి ద్వారా సుమారు 2,73,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లో పడే విధంగా ఆ రోజు చెప్పిన అన్నీ కూడా నెరవేర్చడం ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు, మీడియాకు తెలుసు, అందరికీ కూడా తెలిసిన కార్యక్రమమే. నాన్ డీబీటీ కూడా ఇంచుమించు 1,85,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు చెప్పారో అన్ని కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. ప్రజలకి మాట ఇచ్చాం, నిలబెట్టుకోవాలి. అంటే మేనిఫెస్టోని ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా మాట తప్పిని మడమ తిప్పని నాయకుడిగా ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని నెరవేర్చారు. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా, అధికారంలోకి వచ్చేదానికి ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఏది కూడా నెరవేర్చిన పరిస్థితి, ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన పరిస్థితి. అయితే సిగ్గు లేకుండా, నిస్సిగ్గుగా, భయం లేకుండా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ కూడా నిస్సిగ్గుగా ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏది కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా సూపర్ 6, సూపర్ సక్సెస్ అని కార్యక్రమాలు కూడా పెట్టారు. అయితే మేము చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 అమలు చేయడంలో సూపర్ ఫెయిల్యూర్. ఆయన సూపర్ బాబు షూరిటీ, జాబు గ్యారంటీ అని చెప్పారు కానీ ఒకరికి ఇచ్చింది. నేను అడుగుతున్నా చుట్టుగా, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారు సూపర్ 6 సంబంధించి ఇచ్చారు ఆయన. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ద్వారా 14,000 రూపాయలు ఇచ్చాం, ప్రతి బిడ్డకి ఇచ్చాం, ఇంట్లో ఉన్న ఒక్కొక్కరికి ఇచ్చాం. అయితే నేను అంతకన్నా మిన్నగా ఇస్తానని దాని పేరు మార్చి ఆడబిడ్డ నిధి అని తల్లికి వందనం అని పెట్టి ఇచ్చారు. అయితే ఈ రోజుకి తల్లికి వందంలో
వందనం కార్యక్రమంలో పూర్తిగా అమలు చేసిన కార్యక్రమం లేదు, అందరికి ఇచ్చిన కార్యక్రమం లేదు. మరి ఆడబిడ్డ నిధి కావచ్చు, చేతి ఇచ్చాం మేము, ఆడబిడ్డ నిధి అన్నారు, ఈ రోజుకి ₹1 ఇవ్వలేదు. ఆ కార్యక్రమమే మొదలు పెట్టలేదు. సూపర్ PS4 అనేది పెట్టారు, పెట్టి ఏదో బంగారు కుటుంబాలు అంటే చెప్పేసి వాళ్ళు తూతూ మంత్రంగా వాళ్ళని ఇండస్ట్రీలని వాళ్ళని పెట్టుకుని ఈ కుటుంబాలు మీద పెట్టుకొని ఏదో మాయ చేసి అది కూడా అమలు చేసామని చెప్పారు తప్ప అమలు చేయనటువంటి సందర్భం. నిరుద్యోగ వృత్తికి వస్తే అప్పుడు చెప్పారు 2014లో చెప్పారు, మళ్ళీ 2019 చెప్పారు ₹3,000 ఇస్తాను. ఈ రోజుకి ఒక్కరికైనా ₹3,000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కార్యక్రమం ఉందా? ఎవరికైనా ఇచ్చారో లేదు చెప్పాలి. మరి 50 సంవత్సరాల నిండిన SC, ST, BC మహిళలకి పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చారా అని అడుగుతున్నాం. మీరు సూపర్ 6లో భాగం ఇయ్యండి. మరి ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్సు ఈరోజు ఎక్కడికి పోయినా రాష్ట్రంలో ఎక్కడ తిన్నా ఫ్రీ బస్ అన్నారు, ఈరోజు బస్ సర్వీసులు ఎత్తేస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు పెడితే వాటిల్లో ఈ ఫ్రీ బస్ సౌకర్యం లేదంటున్నారు. డిపోల్ని 7 డిపోలు ప్రైవేట్ పరం చేశారు, ఆ డిపోల ఏరియాల్లో ఈ ఫ్రీ బస్ సౌకర్యమే లేదు, దాన్ని కూడా నట్టేట మంచేశారు. మరి దాంట్లో గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తానని సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాల్లో 4 సిలిండర్లు ఇవ్వాలా, 1-2 సిలిండర్ తప్ప ఇంకనే ఇచ్చారా? మరి మీరు సూపర్ 6 పూర్తి అయిపోయిందని ఏ విధంగా చెప్పగలరు? అంటే చేయకుండానే పెన్షన్ ఇస్తున్నారయ్యా, పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా ఇప్పటికి ఇవ్వని పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇస్తున్నారో ఆ పెన్షన్లు కూడా ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి, భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇవ్వట్లేదు, వితంతో పెన్షన్లు ఇవ్వట్లేదు, కొత్త పెన్షన్ అనేవి ఎవరికి ఇవ్వట్లా. 4,000 పెన్షన్ అవన్నీ కట్ అయిపోయినాయి. అది నెల పోతారు, ఆ ₹4,000 ఇస్తున్నారు, బాగానే ఉంది. మేము వాలంటరీ వ్యవస్థ ద్వారా బ్రహ్మాండంగా ఇస్తున్నాము. ఈరోజు మీరు నాయకులు కలిపి ₹4,000 పెన్షన్ ఇచ్చేదానికి ₹4 లక్షల ఖర్చు పెట్టే పరిస్థితి. మరి ఏం చేశారు మీరు? ఏమాత్రం భయం లేకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజల మధ్యకు వచ్చి ఏ విధంగా చెప్పగలసి చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా పేర్లు మార్చి మీ ఖాతాలో వేసుకొని వ్యవహారం నడిపిస్తున్నారు. అందుకే 2 సంవత్సరాలు పూర్తయింది, చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు ప్రజలకి. దాంట్లో భాగంగా 2 ఏళ్ల పాలనలో ప్రజలకి ఏదైతే వెన్నుపోటు పొడిచారో దానికి సంబంధించి మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు, మరి 4వ తారీఖున అన్ని మండల, అంటే రేపే 4-5 తారీఖుల్లో అన్ని మండల కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. మళ్ళీ 8-9 తారీఖుల్లో మళ్ళీ సభలు పెట్టి ఎక్కడైనా అందరినీ కలిపి ప్రజల్ని చైతన్యవంతం చేసడానికి, ఏమి నష్టపడి చేసడానికి కార్యక్రమాలు చేయబోతున్నాం. అంటే ఈ ప్రభుత్వం గుర్తు చేసిపోతున్నాం. అదేవిధంగా 12వ తారీఖున మరి ర్యాలీలు కూడా పెట్టి ఏ విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో, ఈ 2 ఏళ్ల పాలనలో ఏ విధంగా వెన్నుపోటుకి ప్రజలు గురయ్యారో ప్రజలకు తెలియజేయడానికి కార్యక్రమం నిర్దేశించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రకారం మరి రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. ఇక్కడ నేను చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం అన్నా చేయమంటున్నాం. ప్రయత్నం చేయకుండా ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తా, పంచుతా, జగన్మోహన్ రెడ్డి గారు చేసేదానికన్నా కూడా ఎక్కువగా ఇస్తా, దానికి మించి ఇస్తా అని చెప్పినాడు. సంపద సృష్టి దేవుడెరుగు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాడు 3,50,000 కోట్లు అప్పు తెస్తే దాంట్లో 2,73,000 కోట్ల రూపాయలు ప్రజలకే ఇచ్చాం. అయితే మీ హయాంలో ఇప్పటికే 3-4 లక్షల పైచిలు కోట్ల అప్పు తెచ్చారు. ఆ అప్పునంతా కూడా, తెచ్చిన అప్పంతా కూడా ప్రజలకి ఏమి ఇవ్వలా. అయితే రాజధాని ముసుగులో దోపిడీ జరుగుతూ ఉంది. రాజధాని పేరుతో ప్రపంచ రాజధాని, ఆంధ్ర రాష్ట్రం రాజధాని గొప్పగా చేసుకున్నాం. ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా పట్టణాలు కట్టి వాటిని ద్వారా
సంపద సృష్టించిన దాఖలాలు లేవు, అన్నీ ఫెయిల్యూరే. రాయపూడి జోలిని కట్టారు, ఏం చేస్తారు? విజయవాడ నుంచి ఆడాడు, పట్టణం చూస్తే పట్టణం కడితే సంపద సృష్టి అవ్వదు. మీరు ఇండస్ట్రీస్ తీసుకురావాలి, మీరు ఉద్యోగ కల్పన చేయాలి, మీరు ప్రజలకి పని కల్పించాలి. ఇలాంటి వాటిని చేస్తే సంపద సృష్టి వస్తుంది. మీరేం చేసేది లేదు. రాజధాని ముసుగులో 4,000 నుంచి 5,000 స్క్వేర్ ఫీట్కి అయ్యే కార్యక్రమాలని 25,000 పెట్టి మీరు చేస్తానంటే దోపిడీ అర్థమవుతా ఉంది. అన్నీ కూడా మన డిఎస్సికి అంతా దుర్మార్గమైన జీవోలు పెట్టేసి ఏ విధంగా ఇంచుమించు 400 నుంచి 500 పోస్టులు ఏ విధంగా దొడ్డిదారిన మరి తన యువగలం పాదయాత్రలో ఎవరినైతే నోట్ చేసుకున్నారో అందరికీ ఇచ్చే క్రమంలో మరి ఏ విధంగా చేశారో కూడా తెలుస్తా ఉన్నాం. అందుకని ఈ కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా ప్రజలకి వాళ్ళకి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు హామీల ద్వారా వెన్నుపోటు పొడిచారో తెలియజేసే కార్యక్రమాలని 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం జరుగుతుంది.